అది కాక మనకి ఇంకో ఆలోచన ఏముంటుందండి? ఇంత చిన్న వయసులోనే కళ్యాణికి ఆ భగవంతుడు ఎన్నో పరీక్షలు పెడుతున్నాడు. పాపం మొండిది కాబట్టి అన్నీ భరిస్తుంది. శౌర్య తన్ని అర్థం చేసుకుంటాడని. కళ్యాణి ఇంకా ఆశలు పెంచుకుంటూనే ఉంది. శౌర్య కళ్యాణిని పూర్తిగా ఇప్పుడు అర్థం చేసుకుంటాడు. శౌర్య పూర్తిగా మారిపోయాడమ్మా. ఇప్పుడు కళ్యాణిని చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. రాత్రది నేను కళ్ళారా చూశాను. ఎంతలా మారిపోయాడంటే కళ్యాణి నిద్రలో శౌర్య చేయి పట్టుకుని నిద్రపోతే అంతే ఉండిపోయాడు. తన కోసం కింద పడుకున్నాడు. నిజమా అనుపమా నువ్వు చెప్పేది? అవునమ్మా. మొన్న కూడా చూసావా, శౌర్య కళ్యాణికి చేసే సేవలకి దమయంతి అడ్డుపడితే ఎంత సీరియస్ అయ్యాడో. కళ్యాణి నాతో ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉండేదమ్మా, శౌర్య మారిపోతే శౌర్య కంటే ప్రేమగా నువ్వు కూడా చూసుకోలేవమ్మా అనేది. రాత్రి శౌర్య కళ్యాణిని చూసుకునే తీరు చూసి ఎంతో ఆనందం అనిపించింది. నీ మాటలు వింటుంటే నాకు చాలా ఆనందంగా ఉంది అనుపమా. శౌర్యలో ఇంత మార్పు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నాను. అంతా మైసమ్మ తల్లి తెచ్చిన మార్పే అనుకుంటున్నాను. అమ్మా, కళ్యాణి శౌర్యల బంధం ఇంకా బలపడాలంటే వాళ్ళ కార్యానికి ముహూర్తం పెట్టిస్తే బావుంటుందని నాకు అనిపిస్తోంది. మంచి ఆలోచన అనుపమా. నాకు ఈ ఆలోచనే రాలేదు. వెంటనే పంతులు గారిని అడిగి కార్యానికి ముహూర్తం పెట్టిద్దాం. మీరనుకుంటున్నారు సరే, కానీ దమయంతి ఎందుకు ఒప్పుకుంటుందా? ఖచ్చితంగా ఒప్పుకోదు నాన్న. కానీ ఎలా అయినా ఒప్పించాలి. ఇప్పుడైతే కళ్యాణి శౌర్యాల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేవు. ఆలస్యం చేస్తే దమయంతి మళ్లీ వాళ్ల మధ్య దూరం పెంచినా పెంచుతుంది. నీ భయం కూడా నిజమే అనుపమా. ఈ రోజే దమయంతితో కళ్యాణి శౌర్యుల కార్యం గురించి మాట్లాడదాం. కార్యమా? అమ్మో అమ్మో అమ్మో, అత్తయ్య అనుపమమ్మ కలిసి కుట్ర పన్ని శోభనానికి ముహూర్తం పెట్టబోతున్నారన్నమాట. అమ్మో, అదే కనుక జరిగితే ఆ కళ్యాణి యువరాణి అవుతుంది, అనుపమమ్మేమో రాజమాత అవుతుంది. నేనేమో దేవసేన. ఎండిపోయిన పుల్లలు ఏరుకున్నట్టు పిచ్చిదాన్లా ఇంట్లో ఓ మూలన పడుండాల్సి వస్తుంది. ఇప్పటికే నన్ను కూరలో కరివేపాకులా తీసేస్తున్నారు. పోని తమ్ముడని గారాభంగా ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే వాడేమో ప్రేమ దోమ అంటూ పారిపోయి నాకు చివాట్లు చెంపల మీద వాతలు పెట్టిస్తున్నాడు. ఎలా అయినా ఏం చేసైనా ఈ కార్యం కార్యరూపం దాల్చకూడదు. నాశనం చెయ్యాలి. ఎలా చెయ్యాలి? ఏం చెయ్యాలి? అమ్మని పిలిపించి ఆపేద్దామంటే ఈసారి అమ్మొచ్చేలోపు శౌర్య కాల్చి పడేస్తాడు. ఇంకెవరున్నారు? చంకలో పిల్లని పెట్టుకుని ఊరంతా వెతికినట్టు దమయంతి వదిన ఇంట్లోనే ఉందిగా. వెళ్ళి కొంచెం జాలి చూపిస్తూ ఏంటొదినా అంటే చాలు రెచ్చిపోయి రచ్చ రచ్చ చేసేస్తుంది. ఏంటి తెగ ఆనందపడిపోతున్నావు? ఎవడ కొంప కోల్చబోతున్నావు? ఏంటండి అలా అంటారు? మంచి జరుగుతుంటే బాధగా ఉండటం, చెడు జరుగుతుంటే ఆనందపడటం నీకు మాకు అలవాటే కదా. నేనేదో నా పాటికి కలలు కంటూ ఉన్నాను. దేని గురించి? మీరెలాగో నన్ను పట్టించుకోరు. అత్తే బీరువా తాళాలు ఇవ్వరు. సోకులు చేసుకుని ఓడల్లాంటి కారులోనూ తిరగను లేను కదా. అందుకే ఇలా కలలు కంటూ ఉన్నాను. కలల్లో తేలకు, భూమి మీద ఉండు. సరే. ఎక్కడికే? తినడానికి ఆకలేస్తుంది. అందరం కలిసే తిందాం. కొత్త అలవాట్లు నేర్చుకోకు.
ఎవరూ లేని టైం చూసి దమయంతి వదినికి ఎలాగైనా చెప్పాలి. ఇన్ని రోజులు నా కొడుకు నా మాటే వింటాడు, నా కొడుకు నేను గీసిన గీత దాటడు అనుకునేదాన్ని. కాని ఈ మధ్య వీణ్ణి చూస్తుంటే ఒకప్పుడు అనుపమ చేతిలో కీలు బొమ్మలా ఉండిపోయినట్టు ఇప్పుడు కళ్యాణి చేతిలో ఉండిపోతాడేమో అని భయం వేస్తుంది. ఎలా అయినా సరే దానికి నా కొడుకు మధ్య దూరం పెంచాలి. అమ్మయ్యా, దమయంతి వదిన ఒంటరిగా ఉంది. వెళ్ళి అత్తయ్య వాళ్ళు కళ్యాణికి శౌర్యకి కార్యం జరిపించాలని చూస్తున్నారని, అదైతే నీ పని అంతే అని రెచ్చగొట్టాలి. వదినా, ఏంటి? మీతో ఒక విషయం చెప్పాలి వదినా. ఏంటది? కళ్యాణికి ఎలా ఉంది వదినా? ఇక్కడేం చేస్తున్నావు పల్లవి? అది అత్తయ్య, కళ్యాణి ఎలా ఉందని అడుగుతున్నాను అత్తయ్య. ఉన్నట్టుండి కళ్యాణి మీద అంత ప్రేమ పుట్టుకొచ్చిందేమిటి? పాపం కదా అత్తయ్య. దమయంతి, నీతో మాట్లాడాలి. నేనంటే మీకు గొరకాను కదా, నాతో మీకేంటి మాటలు? ఉంటాయి. శౌర్య కళ్యాణిల పెళ్ళయి చాలా రోజులైంది. అది నేను పెళ్లి అని అనుకోవడం లేదు. అలా అనుకు దమయంతి. ఎంత కాదనుకున్నా కళ్యాణి మీ అన్న కూతురు, నీ మేనకోడలు. శౌర్య తాళి కట్టిన భార్య. వరసలు నేను మర్చిపోయి చాలా రోజులైంది. మళ్ళీ మీరు పనిగట్టుకుని గుర్తు చేయకండి. నీకు బంధాలు గుర్తు చేయలేని రాలేదులే. ఇప్పుడిప్పుడే శౌర్య గతాన్ని మర్చిపోయి కళ్యాణికి దగ్గరవుతున్నాడు. ఇలాంటప్పుడే వాళ్ల బంధం గట్టిపట్టానికి కార్యం జరిపిస్తే బాగుంటుందనిపిస్తుంది. కార్యమా? అవును, నువ్వు గమనించే ఉంటావు. కళ్యాణికి సంపదలకి మధ్య తేడా, కళ్యాణి బంధాలకి అనుబంధాలకి ఇచ్చే విలువ, కుటుంబం కోసం తను పడే తపన, భర్తని ప్రేమించే విధానం, ఇలా ఎందులో చూసినా సంపద కంటే కళ్యాణి ఎన్నో రెట్లు ఉత్తమురాలు. కాబట్టి మా మీద పంతం పక్కన పెట్టి వాళ్ళిద్దరినీ ఒకటి చేయడానికి నువ్వు మంచి ముహూర్తం పెట్టిస్తే. ఇంకా ఏమంటున్నావు? సంపద కంటే కళ్యాణి ఉత్తమురాలనా? సంపద మంచిది అని చెప్పి మీ అన్నగారి మనవరాలని చెప్పి శౌర్యకి అంటగట్టింది నువ్వు కాదు. మళ్ళీ ఇప్పుడు అప్పుడు జరిగిందంతా తూచ్, అప్పుడు నేను చెప్పింది మర్చిపో, నా కొడుకు కూతురు మంచిది అంటున్నావు. పెళ్లి చేసిన నువ్వు బాగున్నావు, పారిపోయిన ఆ సంపద బానే ఉంది. మధ్యలో అన్యాయం అయిపోయింది నా కొడుకు జీవితం, నా కుటుంబం. అందుకే మీకు నొప్పి తెలియడం లేదు. కళ్యాణి పుట్టుకే నాకు నచ్చదు. అలాంటిది పాలిచ్చి నా కొడుకు గదిలోకి ఎలా పంపిస్తాననుకుంటున్నారు? నేను బ్రతికుంటుండగా దాన్ని నా కోడలని అంగీకరించను. నా కొడుక్కి దాన్ని దగ్గర కానివ్వను. అది కాదు దమయంతి.
ఇంకా ఆపే అనుపమా, ఆపే అనుపమా, ఆపే అనుపమా, ఆపే అనుపమా, ఆపే అనుపమా. అసలు అసలు మీరు ఏ నమ్మకంతో నన్ను వచ్చి ఈ మాట అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. ఈ మాట తలుచుకుంటేనే నాకు కంపరంగా ఉంది. ఇంకోసారి నా దగ్గర ఈ విషయం మాట్లాడడానికి రాకండి. కొడుకు జీవితం ఎడారిలో మారకూడదని ప్రతి తల్లి కోరుకుంటుంది. కానీ నువ్వు మాత్రం నీ కొడుకు జీవితాన్ని నువ్వే దగ్గరుండి మరీ నాశనం చేస్తున్నావు. పావు తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు. బాగా చెప్పారతయ్య. మిమ్మల్ని బాధ పెట్టి తాను గెలుస్తున్నాననుకుంటోంది. ఇంక మీరు ఆపుతారా? మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, కార్యాలు శాంతి ముహూర్తాలు అని మళ్ళీ రాకండి. అప్పుడు నేను మాట్లాడే పద్ధతే వేరుగా ఉంటుంది. అమ్మయ్యా, నా ప్రమేయం లేకుండానే కార్యం ఆగిపోయింది. ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది. ఏంటమ్మా ఇంటికి తీసుకొచ్చావు? మీ తమ్ముడు నువ్వు మాట్లాడుకోక 10 ఏళ్ళు అయిపోయింది కదమ్మా. అవసరం కోసం దేవుడే గాడిద కాళ్ళు పట్టుకుంటాడు. మనం ఎంత? నువ్వా ఊరు దాటి వెళ్ళలేవు. మన ఇంట్లో ఉంటేనేమో ఆ శౌర్య ఎప్పుడు వస్తాడో తెలీదు. అందుకే మిమ్మల్ని ఏడకు తీసుకొచ్చుండాను. ఇకపై పరిస్థితులు సద్దు మునిగేదాకా మీరేడ్నే ఉండాలా. మీ తమ్ముడు ఒప్పుకుంటాడా? నేను ఒప్పిస్తాను కదూ. వాడి మనసు నేను గరిగిస్తుళ్లే. మీరు మాత్రం ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పాలా. సరేనమ్మా. నేను పిలిచినప్పుడు లోపలికి రండి. అలాగేనమ్మా. తమ్ముడు, తమ్ముడు, ఎవరు కావాలి? నాకు నువ్వు తప్ప ఎవరుండారు తమ్ముడు? నీకోసమే వచ్చుండా. 10 ఏళ్ల క్రితం నాకు నువ్వు తప్ప ఎవరున్నారక్క? నువ్వే ఆదుకోవాలంటే ఏమన్నావు? అడ్డమైన వాళ్ళందరినీ చేరదీయడానికి ఇదేం సత్రం కాదు అన్నావు, గుర్తుందా? అనే ఉంటాను. నా నోటికి అడ్డు అదుపు లేదు కదూ. అప్పుడంటే డబ్బు పిచ్చి, ఇప్పుడు తెలుసుకుంటాను. నా అన్న వాళ్ళకంటే ఏ డబ్బు విలువైంది కాదని. నాకు నువ్వు, నీకు నేను తోడుగా ఉండాలి తమ్ముడు. ఏం అవసరం వచ్చింది? కొత్త ప్రేమలు పుట్టుకొచ్చాయి. అదేంద్రా తమ్ముడు అట్టంటావు? నిన్ను గలవాలని ఇంత దూరం వచ్చుండా. నా కొడుకు అయితే ఎన్నిసార్లు అడుగుండాడో మావయ్య దగ్గరికి వెళ్దామమ్మా అని. కాని నేనే ఆపుండా. ఎందుకంటే డబ్బు లేనప్పుడు దూరం పెట్టిన నేను ఇప్పుడు నిన్ను తీసుకెళ్తే డబ్బుందని వచ్చారనుకుంటారని ఇన్ని రోజులు ఆపుండా.
కానీ ఈరోజు తీసుకొచ్చుండాను. ఇక్కడికొచ్చాడా? అవును, పిలిచేదా సిద్ధు? వీడేరా నీ అల్లుడు? నమస్కారం మావయ్య. ఆ అమ్మాయి ఎవరు? వీడి ఫ్రెండ్. ఫ్రెండ్ అంటే? ఇద్దరు కలిసి చదువుకున్నారు. అమ్మాయిది కర్నూలు జిల్లా. ఇంట్లో వాళ్ళ ఇష్టం లేని పెళ్లి చేస్తా ఉంటే పారిపోయొచ్చుండది. అమెరికా వెళ్ళడానికి వీసా అప్రూవల్ కోసం వెయిటింగ్ మావయ్య. తను 1 వీక్లో వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయిని మా ఇంట్లో ఉంచుకుంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటుండే. అందుకే ఏడకు తీసుకొచ్చుండా. ఏడైతే మన మహాలక్ష్మి కూడా తోడుగా ఉంటుంది కదూ. సిద్ధు, త్వరగా అమెరికా వెళ్లే సంగతి చూసి అమ్మాయిని పంపించేసేయ్. అలాగేనమ్మా. ఒక వారం రోజులు తమ్ముడు, ఇద్దరు ఏడే ఉంటారు. కాదనుకో. సరే. అవును, మా మరదలు మహాలక్ష్మి యాడికెళ్ళుండారు? వేరే ఫంక్షన్ కి రాజ్యం వాళ్ళ అమ్మింటికి వెళ్ళారు. అవునా, సరే. సిద్ధు, సంపద కొంచెం జాగ్రత్త తమ్ముడు. నేనింటికి పోతండాను. మరదల్ని కోడల్ని అడిగానని చెప్పు. అలాగే. పైన 2 రూమ్లు ఉన్నాయి, వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. సరే మావయ్య, రా. ఏరా కన్నయ్య, నువ్వెప్పుడు పెద్దవాడివవుతావు? మీ నాన్నమ్మ నాతో గొడవ పడితే నాకెప్పుడు సపోర్ట్ చేస్తావు? అప్పుడప్పుడు మీ నాన్నకి కొంచెం క్రాక్ వస్తుంది కదా, అప్పుడు నువ్వే నాకు సపోర్ట్ చేయాలి, సరేనా? నాకు తెలుసులే నువ్వు నా పార్టీనే అని. ఇవన్నీ జరగడానికి టైం పడుతుందిలే కానీ నువ్వు ఫాస్ట్ గా అమ్మాని పిలవటం మొదలుపెట్టు, సరేనా? మొత్తం వినేశారా ఆఫీసర్? స్పష్టంగా క్రాక్ అనే పదంతో సహా. అంటే అది ఆఫీసర్ జోక్. అబద్ధం ఆడకు, మనసులో ఉన్నదే అన్నాం. సారీ ఆఫీసర్. సారీ ఎందుకులే గాని, ఇంకేమైనా తిట్టాలన్నా ఒకేసారి తిట్టేయండి శ్రీమతి గారు. ఇన్స్టాల్మెంట్లో డైలీ ఎందుకు తిట్టడం? ఏమన్నారు ఆఫీసర్? ఒకేసారి తిట్టేయమన్నాను. అది కాదు, శ్రీమతి అని. భార్యని శ్రీమతి అని కూడా అంటారు కదా, అందులో తప్పేముంది? తప్పేం లేదు, కాకపోతే మీరు అలా పిలవడం ఆశ్చర్యంగా ఉంది. నేను నార్మల్ గానే పిలిచాను. ఎగ్జైట్ అవ్వద్దని చెప్పు కన్నయ్య. అవ్వకుండా ఎలా ఉంటాను కన్నయ్య? మీ నాన్న నన్ను ఫస్ట్ టైం ప్రేమగా పిలిస్తే అంత ప్రేమగా పిలిచానా? మరి మీరిలా పిలవడం మా అమ్మ కాని వినిందనుకోండి, లోకాన్ని జయించినంత ఆనందపడుతుంది. కన్నయ్య, నీకు తెలుసా, నిన్న రాత్రి మీ నాన్న నా కోసం కింద పడుకున్నాడు.
ఇప్పుడేమో శ్రీమతి అంటున్నాడు. నాకు మాత్రం చాలా ఆనందంగా ఉంది కన్నయ్య. ఈ ప్రేమ ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నావని ఏదో ప్రేమగా పిలిచాను. సర్లే, అదే ఇవ్వు. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఆఫీసర్ ఏంటి ఏమన్నారు? అది ఇలా ఇవ్వు అన్నాను. నాకేంటి మరి ఇంకోలా వినిపించింది? ఏమని? ఐ లవ్ యూ అని. ఏమని? ఐ లవ్ యూ అని. అవునా? ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెవులు చెక్ చేయించుకో.